క్రీస్తునాథునియందు మికిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను వినుటకు, ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియులారా, ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి శ్రేష్టమైన ఒక వాక్యము. ఆ శ్రేష్టమైన వాక్యము అది ఒక వాగ్దానము, అది ఒక ప్రార్థన కూడా. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 9వ వాక్యం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 9వ వాక్యం. దేవుని వాక్యం సెలవిస్తున్నది, అతడు మనలను జీవముతో నింపెను, మనలను పడిపోకుండా కాపాడును. మనం విశ్వసించే దేవుడు, ఆరాధించే దేవుడు, ఆ దేవుని యొక్క స్వభావము, ఆ దేవుణ్ణి మనం విశ్వసిస్తే, ఆ దేవుణ్ణి ఆనుకుని మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తే, ఆ దేవుడు మన కోసం చేస్తున్నటువంటి 2 విషయాల గురించి ఈరోజు మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. మొట్టమొదటిగా దేవుని వాక్యం మనల్ని నేర్పించేది ఏంటంటే, ఆ దేవుడు మనలను జీవముతో నింపెను. యోహాను రాసిన లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆయనలో జీవము ఉన్నది. ఆయనలో ఉన్నటువంటి జీవమును మనలోనికి ఆ దేవుడు ప్రవహింపచేసి మన జీవితంలో ఒక నూతనమైన ఉత్సాహమును, ఒక నూతనమైన జీవమును నింపడం, అది ఆయన ఒక స్వభావముగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. యోహాను సువార్త 10వ అధ్యాయములో 10వ వాక్యములో కూడా దేవుడు ఈ విధముగా బోధిస్తున్నాడు, నేను జీవమునిచ్చుటకును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. సో దేవుని యొక్క రాకడ, దేవుడు ఎందుకు మనుజావదారుడై, ఎందుకు దేవుడు ఆ సిలువ మీద మరణించి, ఎందుకు ఇమ్మానువేలుగా మన మధ్యలో దిగివచ్చి మన కోసం మరణించాడు అని మనం అడుగుతుండగా దానికి ఒక జవాబు ఈరోజు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. మనలో జీవమును నింపుటకు మన కోసం దేవుడు మరణించాడు. మనలో జీవము నింపుటకు ఆయన మన కోసము జన్మించాడు. ఆ దేవుని సన్నిధిలో ఈ యొక్క వాక్య పరిచర్య మధ్యలో మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నన్ను నీ జీవముతో నింపుము దేవా. అదేవిధముగా వాక్యములో సెలవిచ్చిన 2వ వాగ్దానం ఏమిటంటే, దేవుడు మనలను పడిపోకుండా కాపాడును. ప్రతిరోజు కూడా ఉదయకాలంలో కూడా మనం చేయవలసిన ప్రార్థన, ఉదయకాల ప్రార్థనతో కలిసి మనం చెప్పవలసిన ఒక వాక్యముగా భావిస్తున్నాను నేను. ప్రతిరోజు కూడా మనం చెప్పవలసిన ఒక ప్రార్థన కూడా, దేవా నీ జీవము నాలో నింపుము దేవా. 2వ ప్రార్థన, నేను పడిపోకుండా నన్ను కాపాడుము దేవా. పడిపోకుండా కాపాడువాడు దేవుడు. అందుకే కీర్తన గ్రంథం 121వ అధ్యాయం 3వ వాక్యములో కూడా ఇదే వాగ్దానము మనం చూస్తున్నాము. దేవుని వాక్యం సెలవిస్తున్నది, అతడు నిన్ను కాలు జారి పడనీయడు. ఆ దేవుణ్ణి నువ్వు ఆనుకొని, ఆ దేవుని చేపట్టుకుని, ఆ దేవుణ్ణి నువ్వు విశ్వసించి నువ్వు జీవిస్తుండగా దేవుని యొక్క వాగ్దానము, అతడు నీ కాలు జారి పడనీయడు. అతడు నీవు పడిపోకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. బైబిల్లో మనం చూసినట్లయితే పేతురు కోసం దేవుడు ప్రార్థన చేశాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 32వ వాక్యములో దేవుడు చెప్తున్నాడు, సీమోను సీమోను, మిమ్ము గోధుమల వల్లే జల్లెడ పట్టుటకు సైతానును ఆశించెను. దేవుడు పేతురుతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సైతానుడు నీ మీద దృష్టి పెట్టి ఉన్నాడు. ఇదిగో మీ యొక్క విశ్వాసాన్ని నాశనము చేయుటకు దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసము చెదరకుండుటకు నేను నీ కోసం ప్రార్థించాను. ఇదిగో నీ విశ్వాసాన్ని నశింపచేయుటకు, నీ జీవితాన్ని నశింపచేయుటకు సైతానుడు అతని దృష్టి నీ మీద పెట్టి ఉన్నాడు. కానీ నీవు నశించిపోకుండా ఉండుటకు, నువ్వు పడిపోకుండా ఉండుటకు, ఇదిగో నేను నీ చేయి పట్టుకుని నిన్ను నిలబెడుతున్నాను, నేను నీ కోసం ప్రార్థించాను అని దేవుడు పేతురుతో చెప్పటం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంత గొప్ప ఒక దేవుని యొక్క సేవకుడు పేతురు. ఆ పేతురుని కూడా నాశనం చేయాలని, ఆ పేతురులో ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా నాశనం చేయాలని ప్రయత్నించేటువంటి ఆ సైతానుడు మన జీవితంలో కూడా ఎంతవరకు కూడా మన విశ్వాసంలో నుండి మనల్ని దూరం చేయుటకు, ఆ దేవుని ప్రేమ నుండి మనం దూరం చేయుటకు,
ఆ దేవుని యొక్క కృప నుండి మనల్ని దూరం చేయడానికి ఎంతగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి అద్భుతకరమైనటువంటి వాగ్దానం, నువ్వు దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. ఆ దేవుణ్ణి నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆ దేవుడు నీ కాలు జారి పడనీయకుండా నిన్ను కాపాడుతాడు. ఆ దేవుడు నీలో జీవమును నింపుతాడు. ఇదే పేతురుని మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వాక్యములో, ఇదిగో పేతురు ఆ సముద్రం మీద నడిచినప్పుడు అతడు ఆ నీటిలో మునిగిపోతున్నాడు. కానీ ఆ నీటిలో మునిగిపోతున్నటువంటి సమయంలో దేవుడు అతనిని తన యొక్క చేయి చాపి ఆ పేతురుని పట్టుకొని అతనిని జీవంలోనికి నడిపించాడు దేవుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవునితో మనం అడగవలసిన, ప్రార్థించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయము, దేవా నన్ను జీవములోనికి నడిపించుము దేవా, నాలో జీవమును నింపుము దేవా. ఒకవేళ సైతానుడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యములో దేవుడు చెప్పినట్లుగా, దొంగవాడు దొంగిలించుటకు వస్తాడు, హత్య చేయుటకు వస్తాడు, నాశనము చేయటానికి వస్తాడు. ఒకవేళ దొంగవాడు మన మీద దృష్టి పెట్టి, ఒకవేళ దొంగవాడు మా జీవితం మీద ఆశ పెట్టి మనలో ఉన్నటువంటి దైవీకమైనటువంటి పుణ్యములను, దైవీకమైన సుహృదములను, మనలో ఉన్నటువంటి ఆ కృపను నిర్వీర్యము చేయటానికి, మనలో ఉన్నటువంటి ఆ దైవ ప్రేమలో మనలను క్షీణింప చేయటానికి, మనలో ఉన్నటువంటి ఆ దైవ విశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నట్లుగా మనకు అనిపిస్తున్నటువంటి సమయంలో మనం ప్రార్థించాలి. దేవా నీ జీవముతో నన్ను నింపుము దేవా. సైతానుడు మరణములోనికి నడిపించువాడు, దేవుడు జీవములోనికి నడిపించువాడు. అయితే ఈరోజు ఆత్మపరిశీలన చేయాలి. నేను నడుచుకునేటువంటి దారి, ఆ దారి నన్ను మరణములోనికి తీసుకువెళ్తుందా, ఆ దారి నన్ను జీవములోనికి తీసుకువెళ్తుందా? నేను లోకానుసారము నడుచుకుంటున్నానా, నేను దైవ చిత్తానుసారము నడవగలుగుతున్నానా? ఒకవేళ ఈ దేవుని యొక్క వాక్యము మీరు ఆలకించే సమయంలో పవిత్రాత్మ దేవుడు మీకు ఒక ప్రేరేపణిస్తే, ఇదిగో దేవుని బిడ్డ, నువ్వు నడుచుకునేటువంటి దారి అనేది నిన్ను నిత్య వినాశములోనికి నడిపిస్తుందని దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించుకుంటే, ఈ సమయంలో నువ్వు ప్రార్థించు, దేవా నన్ను నీవు జీవములోనికి నడిపించుము దేవా, నాలో జీవము నింపుము దేవా. శత్రువుకు సైతానుడు నాలో ఉన్నటువంటి ఆ జీవాన్ని, నాలో ఉన్నటువంటి ఆ ఉజ్జీవమును, నాలో ఉన్నటువంటి నా ప్రాణాన్ని అపహరించుకొని నన్ను ఆ మృత్యులోకములోనికి తీసుకువెళ్తున్నాడు దేవా. నేను పడిపోకుండా నన్ను చేపట్టుకొని నన్ను కాపాడుము దేవా అని ప్రార్థించాలని దేవుని ఆత్మ అందరినీ కూడా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క జీవమును ఏ విధముగా మనం పొందగలము? ప్రత్యేకంగా 4 రీతిలో దేవుని యొక్క జీవాన్ని మనం పొందగలము అని దేవుని యొక్క వాక్యము మనలో నేర్పిస్తున్నది. మొట్టమొదటిగా దేవుని యొక్క జీవమును ఏ విధముగా నేను స్వీకరించగలను? మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నాము, దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సాన్నిధ్యములో జీవము ఉన్నది. అంటే దేవుని యొక్క సన్నిధి అనేది, దేవుని యొక్క సాన్నిధ్యము ఎక్కడ, ఏ చోట్ల దేవుని యొక్క సాన్నిధ్యము, దేవుని యొక్క సన్నిధి దేవుడు ప్రసాదిస్తుంటారో అక్కడ జీవము కలుగును. మరణించిన వాళ్ళు ఆ మరణ స్థితి నుండి జీవంలోనికి దేవుడు తీసుకొస్తాడు. అది మరణించినటువంటి లాజరైనా, అది మరణించినటువంటి ఆ యవనస్తుడైనా, అది మరణించినటువంటి ఆ ఒక చిన్నారి బాలిగైనా కూడా వాళ్ళు దేవుని యొక్క సాన్నిధ్యంలో అప్పటి వరకు కూడా ఆ మరణాన్ని చూసి ఏడ్చుకునేటువంటి ప్రజలందరూ కూడా దేవుడు ఆ స్థలములోనికి రాగానే, దేవుడు ఆ లాజరును సమాధి చేసినటువంటి ఆ స్థలములోనికి రాగానే అక్కడ జీవము మొదలవుతున్నది. సో దేవుని యొక్క సన్నిధిలో జీవమున్నది. దేవుని యొక్క వాక్యము మనల్ని ఈ విధముగా నేర్పిస్తున్నది. గలాతీయ లేఖనములో 2వ అధ్యాయం 5వ వాక్యం నేర్పిస్తున్నది, నిర్జీవులమైన మనలను క్రీస్తు పునర్జీవనులుగా చేశారు. నిర్జీవులైనటువంటి మనము ఒకవేళ పాపము చేసి ఒకవేళ దేవుని యొక్క కృపను మనం వ్యర్థము చేసి నిర్జీవ పరిస్థితిలో పడిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నారేమో. కానీ దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నది, నిర్జీవులైనటువంటి మనలను సజీవులుగా చేయడానికి దేవుడు సిలువలో మరణించాడు. ప్రార్థించు, దేవా నీ జీవము నిర్జీవ పరిస్థితిలో ఉన్నటువంటి నా ఆత్మ ఏమాత్రం దేవుని యొక్క విషయాల మీద ఆసక్తి లేకుండా, దేవుని పట్ల, పరలోకము పట్ల ఏమాత్రం ఆసక్తి లేక అత్యంత దారుణ పరిస్థితిలో ఉన్నటువంటి నా ఆత్మలో నీ జీవము నింపుము దేవా.
నీ యొక్క వాగ్దానాన్ని నమ్ముతున్నాము తండ్రి. నిర్జీవ పరిస్థితులను సజీవ పరిస్థితులుగా చేయువాడు నీవే. నిర్జీవమైన నా ఆత్మను సజీవమైన ఆ పరిస్థితిలోనికి ప్రభువు నడిపించుకొనుటకు నీ సన్నిధి నా తోడుగా వచ్చునుగాక. మోషే దేవునితో ప్రార్థించినప్పుడు దేవుడు మోషేకి ఇచ్చినటువంటి అత్యంత అద్భుతకరమైనటువంటి ఒక ఆశీర్వాదముగా మనం చెప్పవచ్చు. దేవుడు మోషేతో చెప్పినటువంటి ఒక వాగ్దానం, నా సన్నిధి నీకు తోడుగా వస్తూ ఉంటుంది. అక్కడ మరణం ఉండదు. యెహోషువ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువతో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానము, నా సన్నిధి మోషేకు వలె నా సన్నిధి నీకు తోడుగా ఉండబోతున్నది. మరణం అనేది, నిర్జీవ పరిస్థితులు అనేది అది నువ్వు చూడకుండా నువ్వు కాలు పెట్టిన చోటంతా కూడా ఆశీర్వాదకరంగా మార్చుటకు నా సన్నిధి నీకు తోడు రాబోతుందని దేవుడు యెహోషువతో చెప్పటం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్యము మనం ధ్యానిస్తుండగా మొట్టమొదటిగా మన మనసులో ఉండవలసిన ఆలోచన ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో జీవమున్నది, ఆయనలో జీవమున్నది. దేవుడు ఏవే స్థలములోనికి దేవుడు దిగివిస్తుంటారో ఆ స్థలములో జీవ ప్రవాహము దేవుడు దయచేస్తాడు. దేవుణ్ణి ఈరోజు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి మనం ఎక్కువగా ఆశ కలిగి ఉండాలి. దావీదు దేవుని సన్నిధిలో జీవమున్నది అని తెలుసుకొని దావీదు దేవుని సన్నిధిలో చెప్పినటువంటి మాట, దేవా, అన్నిల ఇంట్లో 1000 రోజులు గడుపుట కంటే నీ సన్నిధిలో 1 రోజు గడుపుట ఎంత శ్రేష్టము. ఆ ప్రభు సన్నిధిలో గడిపినటువంటి ప్రతి క్షణములో కూడా ఆ దేవుని సన్నిధిలో కేటాయించినటువంటి ప్రతి సమయంలో కూడా ఒక నూతనమైన జీవము పొందినట్లుగా, ఒక జీవ ప్రవాహము ఆయన ఆత్మలో ఆయన జీవితంలో అనుభవించినట్లుగా అంత గొప్ప ఆధ్యాత్మికమైన ఒక సౌభాగ్యము దేవుడు అతనికి దయచేశాడు. ప్రియులారా, ఎస్, దెర్ ఈస్ లైఫ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రార్థించు. నిర్జీవమైన పరిస్థితుల మీద దేవుని యొక్క సాన్నిధ్యం దిగివినచ్చినట్లుగా ప్రార్థించు. నిర్జీవమైన జీవిత పరిస్థితులను దేవునికి సమర్పించు. ప్రార్థించు, దేవా, నీ మహిమ ఈ నిర్జీవ పరిస్థితుల మీద దిగివచ్చునుగాక. ఒకవేళ లైఫ్లో కొన్ని విషయాలు, సమస్యల వలన, ఆర్థిక విషయాలు కావచ్చు, అనారోగ్య విషయాలు కావచ్చు, ఎంత పని చేసినా, ఎంత కృషి చేసినా కూడా దానికి తగినటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో నా జీవితాన్ని ప్రభువా నేను పైకి తీసుకువెళ్ళలేకపోతున్నాను, నిర్జీవముగా నాకు అనిపిస్తుంది. ఆ విధముగా మనకు అనిపించే ప్రతి ఒక్క నిర్జీవ పరిస్థితులను కూడా దేవుని పాదముల చెంత సమర్పించుకొని ప్రార్థించాలి. దేవా, నీ మహిమ ఈ నిర్జీవ పరిస్థితి మీద దిగివచ్చి అద్భుతకరమైన జీవ ప్రవాహముతో ఈ పరిస్థితిని సజీవ పరిస్థితిగా మార్చమని ఈరోజు ప్రార్థించాలని దేవుని ఆత్మ మనలను ప్రేరేపిస్తున్నది. రెండవదిగా, దేవుని జీవము ఏ విధముగా మనం పొందగలము? రెండవదిగా మనం నేర్చుకుందాం, దెర్ ఈస్ లైఫ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క రక్తములో జీవము ఉన్నది. దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వాక్యం సెలవిస్తున్నది, మీరు మనిషి కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదు. దేవుని చాలా స్పష్టముగా నేర్పిస్తున్నాడు. నీలో జీవము కలిగి ఉండాలంటే నువ్వేం చేస్తూ ఉండాలి? నీవు మనిషి కుమారుని యొక్క రక్తము త్రాగాలి. దేవుని యొక్క రక్తము ఎవరెవరు త్రాగుతుంటారో వాళ్ళలో ఆ దైవీకమైన జీవ ప్రవాహం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మనిషి కుమారుని యొక్క రక్తము, ఆ మాంసము మనం భుజించడం, తినడం, త్రాగటం అది ఏ విధముగా సాధ్యమవుతుంది ఈ రోజుల్లో అని మనం చూసినట్లయితే అది దేవద్రవ్యానుమానాల ద్వారా, ప్రత్యేకంగా పరిశుద్ధ దివ్యబలి పూజ ద్వారా ఈ యొక్క గొప్ప ఆశీర్వాదము మనం పొందగలుగుతున్నాము. మనం పాల్గొనేటువంటి ప్రతి ఒక్క పరిశుద్ధ దివ్యబలి పూజలో దేవుని యొక్క రక్తాన్ని భుజిస్తున్నాం. దేవుని యొక్క రక్తాన్ని మనం పానం చేస్తూ ఉంటున్నాం. ఆ విధముగా దేవుని యొక్క శరీరమును భుజించి ఆ రక్తమును పానము చేసి ఆ దేవుని యొక్క జీవముతో నింపబడుటకు దేవుడు ఈ రోజుల్లో కూడా మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయనలో జీవమున్నది. ఆ జీవము నుండి
ఆయన శరీరము తిని ఆయన యొక్క రక్తము త్రాగుతుండగా మనలోనికి ఆ దైవీగమైన జీవ ప్రవాహాన్ని దేవుడు ప్రసాదించే ఒక గొప్ప సాంగ్యము దివ్య సప్రసాదము అని మనం తెలుసుకోవాలి. భక్తితో యోగ్యతతో ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని ఎవరెవరు ఈ యొక్క ప్రార్థనలో దివ్య బలి పూజలో పాల్గొంటున్నారో వాళ్ళ జీవితంలో ఒక సజీవమైన జీవముతో ఆ జీవితములను దేవుడు ఆశీర్వదిస్తారని దేవుని యొక్క వాక్యము ఈరోజు మనల్ని నేర్పిస్తున్నది. మూడవదిగా మనం చూసినట్లయితే మనం చెప్పవచ్చు, దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క వాక్యములో జీవమున్నది. దేవుని యొక్క వాక్యములో జీవమున్నది. బైబిల్లో మనం చూసినట్లయితే నిర్గమకాండం 8వ అధ్యాయం 3వ వాక్యం, అదేవిధముగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వాక్యములో కూడా దేవుడు చాలా స్పష్టంగా నేర్పిస్తున్నాడు. మనుషుడు మానవుడు రొట్టె వలనే మాత్రం కాదు బ్రతికేది, దేవుడు చెప్పిన మాట వలన బ్రతుకుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనలో జీవము నిలబెట్టేదే ప్రతిరోజు మనం భుజించే ఆ భోజన పదార్థాలు మాత్రం కాదు, కానీ మనలో జీవము నింపేదే దేవుని యొక్క వాక్యము కూడా. సో ఎవరెవరు ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుంటారో, ఎవరెవరు ఈ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటారో, ఎవరెవరు ఈ వాక్యాన్ని ధ్యానపూర్వకంగా చదువుతుంటారో, ప్రతిరోజు చదువుతుంటారో, ఆ వాక్యముతో ఎవరెవరు మంచి సత్సంబంధాన్ని ఏర్పరచుకొని ఆ విధముగా జీవిస్తుంటారో వాళ్ళ జీవితంలో జీవముతో జీవించే ఒక భాగ్యము వాళ్ళలోనికి ఆ వాక్యములో ఉన్నటువంటి ఆ జీవము, ఆ దేవుడైనటువంటి ఆ జీవము వాళ్ళు ఆత్మలోనికి దిగివచ్చి జీవముతో కూడినటువంటి ఒక ధన్యతతో కూడినటువంటి జీవితం జీవించగలిగే భాగ్యము ఆ వాక్యానుసారముగా వాక్యముతో అత్యంత సమీపముగా ఉండాలని నిర్ణయించుకునే వాళ్లకు దేవుడు ప్రసాదించే ఒక గొప్ప ధన్యత అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. 4వదిగా మనం చూసినట్లయితే దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వాక్యములో దేవుని వాక్యం సెలవిస్తున్నది, జీవమును ఇచ్చినది ఆత్మయే. జీవము ఎక్కడి నుండి వస్తుంది? ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ గివ్స్ లైఫ్. జీవమునిచ్చేదే ఆత్మయే. ఆత్మ మనలోనికి ఆ జీవమును, ఆ జీవ ప్రవాహమును అధికముగా ఆత్మ మనకు ప్రసాదిస్తూ ఉన్నది. ఎసెకియేలు గ్రంథములో 37వ అధ్యాయం 10వ వాక్యములో మనం చూసినట్లయితే అక్కడ ఎండిన ఎముకల లోయలోనికి ప్రవక్తని దేవుడు తీసుకువెళ్ళాడు. ప్రవక్తని దేవుడు తీసుకువెళ్ళి దేవుడు ఎండిన ఎముకల లోయ చూపించి దేవుడు అడిగాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు మరలా జీవింపగలరా అని అడిగారు. సో ప్రవక్త దేవునితో చెప్తున్నాడు, దేవా నీకే అంతయు తెలిసిన వాడు నీవే అని చెప్పాడు. సో దేవుడు అతనికి చెప్పేది ఏంటంటే, ఎండిన ఎముకలను చూసి నువ్వు ప్రవచనము చెప్పుము అని దేవుడు అడిగినప్పుడు ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా ఆ ప్రవచనం ఇచ్చినప్పుడు, ఆ ఒక ఎముకలతో ప్రవచించినప్పుడు ఆ ఊపిరి అనేది దేవుని వాక్యం నేర్పిస్తున్నది, ఊపిరి ఆ దేహములోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలిచిచుండను అని రాయబడి ఉన్నది. ప్రవక్త ప్రవచిస్తున్నటువంటి సమయంలో ఆ ఊపిరి ఆత్మ ఆ యొక్క ఎముకలోనికి ప్రవేశించి అది ఒక మహాసైన్యముగా వలె మారిందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మనం ధ్యానించే వాక్యము, దేవుడు మనలను జీవముతో నింపువాడు. అతడు మనలను పడిపోకుండా కాపాడును. ప్రియులారా, ఇప్పటి వరకు కూడా మనం ధ్యానించినటువంటి విషయము 4 విషయాలు మన జీవితంలో జీవముతో నీవు నిలబడాలని, జీవముతో నిర్జీవమైన ఒక జీవితం కాకుండా సజీవమైన ఒక జీవితం జీవించాలని ఆశపడి ఉన్నావా? ఈ 4 విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదని ఈరోజు ప్రత్యేకంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మొట్టమొదటిగా మనం వినినట్లుగా మొట్టమొదటిగా మన జీవితంలో అత్యంత అవసరమైన విషయం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి అది మా జీవితంలో, మా కుటుంబంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థించాలి. దేవా, నీ యొక్క సన్నిధికి నేను అత్యంత సమీపముగా ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. ఎప్పుడు కూడా నీ సన్నిధిని విడిచిపెట్టుకుంటూ జీవించకుండా ఉండుటకు ఆ పరలోక జ్ఞానములో నన్ను నడిపించమని ప్రార్థించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉండి జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అదేవిధముగా దేవుని యొక్క శరీరమును భుజించి దేవుని యొక్క రక్తమును పానం చేసే వాళ్ళముగా మనం ఉండాలని ప్రతి ఆదివారంలో కూడా, అదేవిధముగా మిగిలిన రోజుల్లో కూడా సాధ్యమైనప్పుడంతా కూడా దివ్యబలి పూజలో పాల్గొని ఆ దేవుని యొక్క శరీరమును రక్తమును
తిని త్రాగి ఆ దైవీకమైన జీవంతో జీవించే వాళ్ళముగా మనం ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములోనికి అత్యంత గాఢమైన ఒక సత్సంబంధం దేవుని యొక్క వాక్యముతో కూడి మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కీర్తన గ్రంథం 1వ అధ్యాయములో 3వ వాక్యము నుండి మనం ఈ విధముగా మనం నేర్చుకుంటున్నాము. ఎవరెవరు దేవుని యొక్క వాక్యములకు అత్యంత సమీపముగా ఉంటారో వాళ్ళు నదీ తీరమున నాటబడిన ఒక చెట్టు వలె ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎప్పుడు కూడా వాడిపోని, ఎప్పుడు కూడా మరి ఆ నశించిపోని ఒక చెట్టు, ఎల్లప్పుడూ కూడా జీవముతో బ్రతికే చెట్టు వలె అటువంటి వ్యక్తులు జీవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అదేవిధముగా 4వదిగా దేవుని ఆత్మ మనకు జీవము ప్రసాదిస్తున్నది. ఆ ఆత్మచే నడిపించబడిన వాళ్ళముగా మనం ఉండాలని కూడా, ఆత్మను నిర్వీర్యం చేసే వాళ్ళముగా కాదు, ఆత్మను చాలా బాధ పుట్టించే వాళ్ళముగా కాదు, ఆ ఆత్మను ఎప్పుడు కూడా సంతోషపరిచే వాళ్ళముగా మనం ఉండాలి. దేవుని యొక్క ఆత్మకు నివసించుటకు మన హృదయము, మన ఆత్మ అది దేవునికి నివాసయోగ్యమైన ఒక స్థలముగా ఉండాలనేటువంటి ఒక తపన, దానికి తగినటువంటి ఆత్మతో కూడినటువంటి ఒక సహకరణము మనం ఆత్మతో ఎల్లప్పుడూ కూడా ఆత్మ నా హృదయములో నివసించాలి. నా హృదయం అనేది, నా ఆత్మ అనేది దేవుని మందిరం. ఆ మందిరములో దేవుడే ప్రతిష్ఠింపబడాలని, ఆ మందిరములో దేవుని ఆత్మ ఉండాలనేటువంటి ఆ తపనతో మనం జీవించాలని దేవుని ఆత్మ ఈరోజు ప్రత్యేకంగా మనలో హెచ్చరిస్తున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ 4 విషయాలు, మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధి, రెండవదిగా దేవుని యొక్క రక్తము, మూడవదిగా దేవుని యొక్క వాక్యము, 4వదిగా దేవుని యొక్క ఆత్మము మనకు ఆ జీవం అనేది సమృద్ధిగా మనలోనికి దేవుడు ప్రవహింపచేయుటకు దేవుడు మనకు చూపించే ఒక 4 మార్గాలు అని మనం తెలుసుకోవాలి. ఆ దేవుని యొక్క సన్నిధిని ఇష్టపడి, దేవుని యొక్క రక్తమును త్రాగి, దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తూ, దేవుని యొక్క ఆత్మను నిర్వీర్యం చేయకుండా జీవించి, అద్భుతకరమైన విధముగా జీవించే ప్రతి క్షణము కూడా దేవుడు ప్రసాదించే ఆ ఆత్మచేత నడిపింపబడే వాళ్ళముగా, దేవుని చేత ఆ జీవంతో నింపబడిన వాళ్ళముగా, ఎప్పుడు కూడా కాలి జారి పడకుండా దేవుని యొక్క భద్రతలో జీవించే బిడ్డలముగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు. అటువంటి ఒక జీవితం జీవించే భాగ్యం దేవుడు మా అందరికీ కూడా ప్రసాదించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.